ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనము. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, దేవాతి దేవుడు మోషే దేవునితోనూ మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 15వ వచనంలో మోషే అంటాడు, నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దయ్యా. మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. ఎందుకంటే మీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే, మీ తోడు లేకపోతే మేము వెళ్ళలేము, కానాన్ని చేరుకోలేము అని మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు, తప్పక మీరు మాకు తోడై ఉండాలని మోషే దేవుని దగ్గర మాట్లాడినప్పుడు, దేవుడు అందుకు నిశ్చయంగా నువ్వు కోరుకున్న రీతిగానే నీకు నేను తోడుగా ఉంటాను, నాతో నువ్వు చెప్పిన మాటని తప్పక నేను నెరవేరుస్తాను, నీకు తోడుగా ఉంటానని దేవాతి దేవుడు మోషేతో దేవుడు వాగ్దానం చేశాడు. మాట తప్పని వాడు ఇజ్రాయేలు ప్రజలని ఆ రీతిగా వారిని నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇజ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు. ఈ మధ్యలో అనేక పోరాటాలు, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకులు ఎదురైనప్పటికీ, అవమానాలు, నిందలు ఎదురైనప్పటికీ కూడా ఆ ప్రజలు సమస్తాన్ని తట్టుకొని జయించుకొని వెళ్ళగలిగారు. కారణం ఏంటంటే ఆయన యొక్క సన్నిధి వారికి తోడుగా ఉన్నది కాబట్టి అన్నిటి మీద వారు జయాన్ని పొందుకోగలిగారు. ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వారులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా ఆయన సన్నిధి మాకు తోడుగా ఉండాలని వేడుకోండి. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంటేనే ప్రభువా, లేని ఎడల మేము ఉండలేం, జీవించలేమని చెప్పి కీర్తనకారుడు అన్నట్టుగా మనం కూడా ఆ దేవుని యొక్క సన్నిధి మనతోనే ఉండాలి. దేవుడు అనాలి, నేను నీతోనే ఉండాలని కోరుకున్నావు కాబట్టి ఇదిగో నీకు ఇది చేస్తున్నాను. దేవుడు మన కోరుకునే రీతిని బట్టి, మన అడిగే రీతిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. గనుక మీరు గమనించి దేవుని దగ్గర మరి కోరుకోండి, ఆయన సన్నిధిని వేడుకోండి. ఆయన సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉండాలని దేవుని దగ్గర మరి వేడుకుందామా, ప్రార్థన చేద్దామా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, శ్రేష్టమగు నామమునకు స్తోత్రాలయ్యా. మరొక మారు ఈ ఉదయకాల సమయం ముందు మీరు మాతో మాట్లాడారు, వందనాలు. ఈ మాట మా జీవితంలో ఫలభరితంగా మార్చండి ప్రభువా. ఎవరైతే అడుగుతున్నారో వారందరికీ కూడా ప్రభా తండ్రి అయా మీరు మాట ఇవ్వండి. మీ సన్నిధి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క సంఘానికి, ప్రతి సేవకుడికి ఇచ్చి నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట దేవా మేము ప్రార్థన చేయుచున్నాం. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని నమ్ము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.